ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు ప్రత్యేకత అక్షయ తృతీయ. ఈ సందర్భంగా 12 రాశుల వారు వివిధ దేవతల్ని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు వివిధ దేవతలకి సమర్పించాలి అనేటువంటి అంశాలని పరిశీలిద్దాం. అదృష్ట ఐశ్వర్య ప్రాప్తికి అక్షయ తృతీయ నాడు ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి అంశాన్ని అదృష్టం ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. అక్షయ తృతీయ యొక్క పరమార్థం ఏమిటి, ప్రత్యేకత ఏమిటో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు వైశాఖ శుద్ధ తదియ, చాలా విశేషమైనటువంటి రోజు అక్షయ తృతీయ. ఈరోజు ఏ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ వాటికి వృద్ధి చేకూరుతుంది. ఇది ఈరోజు యొక్క ప్రత్యేకత, విశేషం. అలాగే ఈరోజు మరో ప్రత్యేకత సింహాచల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క చందనోత్సవం, చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి. ఈరోజు రోహిణి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడు యొక్క స్థితి ఉచ్చస్థితి, వృషభ క్షేత్ర స్థితి, కుజుడితోటి యుతి ఉంది. ఇది చక్కటి చంద్రమంగళ యోగాన్ని కలిగిస్తుంది. రేపు మృగశిర, ఆరుద్ర నక్షత్రాలున్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే వ్యాపారంలో నూతన ప్రణాళికలకు, వ్యాపారంలో క్రయ విక్రయాలకు, భాగస్వామ్య వ్యాపారంలో పెట్టుబడులకు రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. నూతన వాహనాలు కొనుగోలు చేయటానికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అంతఃశత్రు బాధలను నివారింపజేసుకోవటానికి, ప్రత్యేకమైన చర్చల ద్వారా తగవులను పరిష్కరించుకోవటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. భూములకు సంబంధించిన వ్యవహారాలు నిర్వహించటానికి, కోర్టుపరమైన వ్యవహారాల్లో కీలకమైన చర్చలు చేయటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. ఈరోజు శనివారం లేదా శనివారం వైశాఖ శుద్ధ తృతీయ, శ్రీ సింహాచల లక్ష్మీ నరసింహస్వామి యొక్క చందనోత్సవం. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరుణ కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరంజిత పుణ్యమూర్తే యోగేశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీం నృసింహ మమ దేహి కరావలంబం బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్క కిరీటకోటి సంఘట్టితాంఘ్రి కమలామలకాంతికాంత లక్ష్మీలసత్కుచ సరోరుహరాజహంస లక్ష్మీం నృసింహ మమ దేహి కరావలంబం. నరసింహ లక్ష్మీ నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మొక్కే జ్వాలా నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మొక్కే జ్వాలా నరసింహ నీవే శరణమయా. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి.
ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో జాప్యాలు కొనసాగుతాయి. విదేశీ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు గృహపరంగా చేపట్టగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో కూడా మెరుగైనటువంటి అవకాశాలు వేగవంతంగా దగ్గరవుతాయి. ఆరోగ్య విషయంలో రక్షణ ఏర్పడుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా లభిస్తాయి. ఆర్థిక విషయాలు పారిశ్రామిక రంగం వారికి అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై వ్యాపార రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. విద్యార్థులకి సులభ రీతిలో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. మహిళలకు గృహ ఉపయోగ కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు స్థిరాస్తి రంగం వారికి కూడా లాభిస్తాయి. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. క్రీడారంగం వారికి అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు మేషరాశి వారు మహాగణపతిని భక్తి శ్రద్ధలతో పూజించి ఉండ్రాలను నైవేద్యంగా నివేదించడం ద్వారా విఘ్నాలు తొలగి విజయాలు చేకూరుతాయి. ఆర్థిక ప్రయత్నాలు లావాదేవీలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీలు కూడా కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. సినీ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. కళారంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. గుర్తింపు కూడా. చేపట్టినటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు న్యాయవాద వృత్తి వారికి లభిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహపరంగా మహిళలు చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు దుర్గాదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. శ్రమ నివారింపబడుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సంతోష వార్తలు గృహపరంగా బలాన్ని పెంచుతాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో సాఫ్ట్వేర్ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా రాజకీయ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి దక్షత పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు మహిళలకు గృహపరంగా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. గృహ ప్రశాంతత పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో కూడా మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అన్ని రంగాల వరకు చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలు మహిళలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. దైనందిన కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారు సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉపకరిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ రాజరాజేశ్వరి దేవిని భక్తి శ్రద్ధలతో పూజించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శత్రు భీతి పోతుంది. కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు లాభదాయకం, సంతృప్తికరం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి.
నూతన కార్యక్రమాలు గృహపరంగా మహిళలు చేపట్టగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. విద్యార్థులకి నూతన ప్రయత్నాలు విద్యాపరంగా లాభిస్తాయి. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు చేపట్టగలుగుతారు. ఆర్థిక వృద్ధి ఆనందాన్ని పెంచుతుంది. సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారికి లాభిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. అక్షయ తృతీయ సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో అభిషేకించి నువ్వులు బెల్లం నైవేద్యంగా నివేదించడం ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు ఉన్నప్పటికీ ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. పితృ సంబంధిత కార్యక్రమాల్లో ప్రతికూలత ఉంటుంది. నూతన బాధ్యతలు గృహపరంగా పెరుగుతాయి. స్థిరాస్తి విషయాల్లో స్థిరాస్తి రంగం వారు ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. మహిళలకు గృహపరమైనటువంటి సమస్యలు వేధిస్తాయి. నూతన కార్యక్రమాల్ని విద్యార్థులు వెంటనే చేపట్టలేకపోతారు. స్వతంత్ర నిర్ణయాల ద్వారా న్యాయవాద వృత్తి వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. కార్యక్రమ నిర్వహణలో బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అక్షయ తృతీయ సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో పూజించి అటుకులు బెల్లం నైవేద్యంగా నివేదించడం ద్వారా విశేష ధన ప్రాప్తి చేకూరుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు ఆనందాన్ని పెంచుతాయి. బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. రాజకీయ వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంచుతాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అంశాలు గృహపరంగా మహిళలకు రాణిస్తాయి. విద్యలో అభివృద్ధి విద్యార్థులకి చేకూరుతుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా స్థిరాస్తి రంగం వారికి బలాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అక్షయ తృతీయ సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆవు పాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా రుణ బాధలు కనుమరుగవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత కొనసాగుతుంది. నూతన బాధ్యతల్ని వేగవంతంగా చేపట్టలేకపోతారు. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు సమస్యలకు పరిష్కారాలు పొందలేకపోతారు. ఆర్థిక అనిశ్చితి ఉంటుంది. కార్యక్రమాలలో జాప్యాలు కూడా కొనసాగుతాయి. నూతన బాధ్యతలు స్థిరాస్తి రంగం వారికి పెరుగుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారు నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు ఉద్యోగస్తులు ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ఆర్థిక పరమైనటువంటి చిరాకులు కూడా ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అక్షయ తృతీయ సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా విశేష ఫలితాలు గృహపరంగా చేకూరుతాయి. శుభవార్తలు వింటారు. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. మానసిక వేదనలు పెరుగుతాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. ఆరోగ్య ఖర్చులు కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. సంశయాత్మక నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. వాహన విషయాలు మాత్రం కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి తగ్గుతుంది. స్థిరాస్తి రంగం వారు దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో వేగం వ్యవసాయ రంగం వారు పెంచగలుగుతారు. కార్యక్రమాలను వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు కూడా చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అక్షయ తృతీయ సందర్భంగా ఈ రోజు ధనుసు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి
భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా జ్ఞానశక్తి పెరుగుతుంది, కుటుంబ కలహాలు కనుమరుగవుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. అదృష్ట సంఘటనని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. శ్రమతో కూడినటువంటి విజయాలు మహిళలు పొందగలుగుతారు. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి సమస్యల్లో ఉపశమనం లభిస్తుంది. వేగవంతమైనటువంటి కార్యసిద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు స్థిరాస్తి రంగం వారికి లాభిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కూడా ఉపకరిస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మెదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించి అరటి పండ్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికందితే ఉద్యోగ విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన ఒప్పందాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా లాభిస్తాయి. మానసిక వేదనలు తగ్గుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి లాభిస్తాయి. ఖర్చులను నియంత్రించేటువంటి ప్రక్రియలు ఉద్యోగస్తులకి ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. విదేశీ సంబంధిత ఒప్పందాలు వంటివి కలిసి వస్తాయి. అవమానకర సంఘటన నుంచి స్థిరాస్తి రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో కార్యదీక్ష మహిళలకు లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో పూజించి పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా గోచారరీత్యా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తికరం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైన కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు చేకూరుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు వ్యాపారపరంగా కూడా లాభిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా విద్యార్థులు చేపట్టగలుగుతారు. మహిళలు క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక పుష్టి చేకూరుతుంది. నిర్మాణాత్మక కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి లాభిస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి కూడా అనుకూలిస్తాయి, విజయాలను కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. అక్షయ తృతీయ సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ లలితాదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి చెరుకు రసం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. అక్షయ తృతీయ నాడు ఎటువంటి నియమాలు పాటించడం ద్వారా అదృష్టం ఐశ్వర్యం లభిస్తుందో పరిశీలిద్దాం. అక్షయ తృతీయ నాడు అమృతం కోసం జరిగినటువంటి క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి ఆవిర్భవించి శ్రీ మహావిష్ణువుని వరించింది. ఈ శుభతరుణాన్ని స్మరించుకుంటూ భక్తులు లక్ష్మీ స్వరూపమైనటువంటి బంగారాన్ని, ఇతర వస్తువుల్ని కొనుగోలు చేసి సాక్షాత్తు లక్ష్మీదేవి తమ ఇంటికి వచ్చినంత ఆనందాన్ని పొందుతారు. అయితే ఖచ్చితంగా బంగారాన్ని, విలువైనటువంటి వస్తువుల్ని కొనవలసినటువంటి అవసరం లేదు. ఏ మంచి కార్యక్రమాలు అక్షయ తృతీయ రోజున చేపట్టినప్పటికీ వాటికి వృద్ధి చేకూరుతుంది. ఉప్పు కూడా శ్రీ మహాలక్ష్మి కటాక్షపాత్రమైనటువంటి వస్తువే. అక్షయ తృతీయ నాడు ఉప్పును కొన్న అక్షయమైనటువంటి సుఖశాంతులు లభిస్తాయి. కనుక ఈ రోజున చేసినటువంటి హోమాలు, దానాలు, దేవతలకు చేసేటువంటి పూజాది కార్యక్రమాలు క్షయం కాకుండా అక్షయంగా ఉంటాయని కృష్ణుడు ధర్మరాజుకు బోధించాడు. అక్షయ తృతీయ యొక్క ప్రత్యేకత ఏమిటో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. వైశాఖ శుద్ధ తదే నాడు మానవుడు చేసేటువంటి ఏ కొద్ది పుణ్యమైనా అక్షయమైపోతుందని శాస్త్రవచనం. అందుకే దీన్ని అక్షయ తృతీయ అని అంటారు.
వాస్తవానికి అక్షయ తృతీయ నాడు చేయవలసింది కొనుగోళ్లు కాదు, దాన ధర్మాలు. ఈనాడు ఉదక భాండం దానం చేయాలి. అంటే ఒక కుండలో నీరు నింపి దానిలో సుగంధ ద్రవ్యాలు కలగలిపి దానం చేయాలి. అలాగే ఈ రోజు విష్ణువునకు చందనం విశేషంగా సమర్పిస్తే విష్ణు సాలోక్యం కలుగుతుంది. అందుకే అక్షయ తృతీయ నాడు సింహాచల నృసింహస్వామికి చందనోత్సవం చేస్తారు. ఈ పవిత్ర దినాన సృష్టి ఆరంభమైందని, తొలి కృతయుగం ఆరంభమైందని పురాణాలు చెబుతున్నాయి. రఘువంశీయుడైనటువంటి భగీరథుడు తన పితరులకు మోక్షప్రాప్తి కలగాలని పరమేశ్వరుని సహకారంతో దివిజ గంగను ఈ ధరిత్రిపైకి తీసుకువచ్చినటువంటి శుభతిథి వైశాఖ శుద్ధ తదియేనని పురాణ గాథలు వివరిస్తున్నాయి. దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించినటువంటి గర్విష్ఠి హిరణ్యకశిపునికి దైవము ఎక్కడున్నాడో చూపేందుకే ప్రహ్లాద వరదునిగా నారసింహుడు ఆవిర్భవించినటువంటి పవిత్ర తరుణం ఈ అక్షయ తృతీయ రోజునే. భారతీయ ధర్మానికి ఆలంబనగా నిలిచినటువంటి మహాభారత రచన ఆరంభమైంది కూడా ఈ అక్షయ తృతీయ నాడే. అమ్మవారి అమేయ కృపకు పాత్రమయ్యేటువంటి శ్రీ విద్యను లోకానికి ప్రబోధించడానికి శ్రీ మహావిష్ణువు సకల విద్యాస్వరూపుడైన హయగ్రీవుని ఆవిర్భవించినది అక్షయ తృతీయ రోజునే. చలికి మూతపడేటువంటి బద్రీనారాయణ మందిర ద్వారాలు మళ్ళీ తెరచుకుని నారాయణ దర్శనం కలిగించేటువంటి రోజు కూడా ఈ పర్వదినమే. ఈ రకంగా అక్షయ తృతీయ ఎన్నో విశేష అంశాలతో ముడిపడి ఉంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నేడు అక్షయ తృతీయ. ఈటీవీ ప్రేక్షకులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలియజేస్తూ లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలని ప్రతి ఒక్కరూ కూడాను సాధించుకోవడానికి ఈ అక్షయ తృతీయ ఎంతగానో సహకరిస్తుంది. వైశాఖ శుద్ధ తదినాడు ఏ మానవుడు చేసిన కొద్దిపాటి పుణ్యమైనా సరే అక్షయమైపోతుంది అని చెప్పేసి శాస్త్రవచనం. అందుకే అక్షయ తృతీయ నాడు మనం చేసేటువంటి కొనుగోళ్ళు దాన ధర్మాలు చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తాయి. దానానికి ఎక్కువ విశిష్టతను ఇచ్చారు కాబట్టి ఈ సుదినాన ఉదక భాండం దానం చేయాలి. ఒక కుండలో నీరు నింపి దానిలో సుగంధ ద్రవ్యాలను కలిపి దానం చేసటం చాలా విశిష్టవంతమైన ప్రభావం. అలాగే ఈ యొక్క సుదినాన విష్ణుమూర్తిని కనుక చందనం సమర్పించినట్లయితే ఆ విష్ణుమూర్తికి ఆ అంతర్యామి దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలని ప్రసరింపచేస్తాడు. అక్షయ తృతీయ నాడు సింహాచల నృసింహస్వామికి చందనోత్సవం చేయటం వెనకాల తగిన పరమార్థం కూడా ఇదే. అక్షయ తృతీయ అత్యంత శుభకరమైన ముహూర్తకాలం కాబట్టి సూర్య చంద్రులు అత్యంత ప్రకాశవంతంగా ఉండేటువంటి ఈ పర్వదినాన ఏ యొక్క శుభకార్యం తలపెట్టినప్పటికీ కూడాను చక్కటి శుభ ఫలితాలను ప్రసాదిస్తుంది అని చెప్పేసి శాస్త్రవచనం. ఈ శుభదినాన పెళ్లితో పాటు అన్ని శుభకార్యాలు కూడాను జరుపుకోవచ్చు. పిల్లల యొక్క విద్యారంభాలు, పుస్తక దానాలు, పుస్తక ఆవిష్కరణలు, పుణ్యతీర్థాల క్షేత్రాల సందర్శనం అక్షయ తృతీయ నాడు చేయాలి అని చెప్పేసి మహర్షుల యొక్క ఆనతి. గృహ నిర్మాణం, ఇంటి స్థలం కొనటం, బావి త్రవ్వటం వంటి పలు శుభకార్యాలు కూడాను ప్రారంభించడం వంటివి అనంతమైనటువంటి శుభ ఫలితాలను చేకూరుస్తాయి అని చెప్పేసి ఈ అక్షయ తృతీయ పర్వదిన సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. సృష్టి ఆరంభమైంది కూడాను ఈ యొక్క పవిత్ర దినమే అని చెప్పేసి భావించడం జరిగింది. తొలి కృతయుగం ఆరంభమైనది ఈనాడే అని చెప్పేసి కొన్ని పురాణాలు తెలియజేస్తున్నాయి. రఘువంశీయుడైనటువంటి భగీరథుడు తన పితరులకు
మోక్షప్రాప్తి కలగాలని పరమేశ్వరుని యొక్క సహకారంతో దివి నుంచి గంగను ఈ ధరిత్రిపైకి తీసుకువచ్చిన శుభతిథి కూడా వైశాఖ శుద్ధ తృతీయే అని చెప్పేసి పురాణాలు అభివర్ణిస్తున్నాయి. దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించినటువంటి హిరణ్యకశిపునికి భగవంతుడు ఇందుగలడందులేడని సందేహము వలదు అని చెప్పి ప్రహ్లాదుడు తన తండ్రికి నృసింహస్వామి యొక్క సాక్షాత్కారాన్ని ప్రసాదించింది కూడా ఈ యొక్క శుభదినాన్ని అని చెప్పేసి శాస్త్రం. గృహబల రీత్యా అక్షయ తృతీయ నాడే మనం గనక లక్ష్మీదేవిని శ్రీ సూక్తంతో అభిషేకం చేసి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి ఆకును తీసుకుని వచ్చి మీ పూజా మందిరంలో ఉంచి మరలా వచ్చేటువంటి శనివారం నాడు ఆ రావి ఆకును తీసి మరొక రావి ఆకును కనుక ఉంచినట్లయితే లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రలమై సర్వ సంపదల్ని అనుభవించడానికి ఆస్కారం ఉంటుంది. అక్షయ తృతీయ నాడు గృహంలో శక్త్యానుసారంగా నీటి కలశం కానివ్వండి, విసినకర్ర కానివ్వండి, పాదుకులు కానివ్వండి, చెప్పులు కానివ్వండి, గొడుగు, భూమి, స్వర్ణ పాత్రలు దానం చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. హైగ్రీవ జయంతి, పరశురామ జయంతి ఇవన్నీ కూడా తృతీయ తిథి వస్తే నవనారాయణ స్వరూపంగా మనం ఆరాధన చేసేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. అక్షయ తృతీయ పవిత్రమైనటువంటి తిథి, సుఖ సౌభాగ్యాలు ప్రసాదించేటువంటి తిథి. సుమంగళ స్త్రీలు కన్యపిల్లలకు మిఠాయిలు, పండ్లు, నానబెట్టినటువంటి శనగలు పంచిపెట్టాలి. అక్షయ తృతీయ నాడు గౌరీ పూజ చేసి కలశంలో నీరు, పండ్లు, పూలు, బియ్యం నింపి దానం ఇవ్వటం కూడాను చాలా విశేషం. కొత్త వస్త్రాలు ధరించడం, ఆభరణాలు కొనడం, ధరించడం అత్యంత శుభదాయకంగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కొత్త నగలు కొనాలి అనేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. అయితే దానికన్నా కూడాను విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇచ్చేది దాన ధర్మాలు అనేటువంటి విషయాన్ని మాత్రం ఈరోజు మర్చిపోకూడదు. కొత్త భూమిని కొనడం కానివ్వండి, నూతన గృహాన్ని ప్రారంభించడం కానివ్వండి, వ్యాపార సంస్థల్లో ప్రవేశించడం కానివ్వండి విశేషవంతమైనటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తాయి అని చెప్పేసి ఈ అక్షయ తృతీయలో దాగిన పరమార్థ లక్షణం. ఈ రోజున ప్రతి గృహిణి కూడాను ఉదయాన్నే ఇంటి ముంగిట చక్కగా కలాపి చల్లి రతనాల ముగ్గులు వేసి ఆ యొక్క గడపను పసుపు కుంకుమతో అలంకరించి ప్రధాన ద్వారానికి మామిడి తోరణాలతో అలంకరణ చేసి లక్ష్మీదేవిని ఆగమనం చేసినట్లుగా భావన చేస్తూ పూజా మందిరం వద్ద రెండు వైపులా 2 కుందులు ఉంచి దానిలో ఆవు నెయ్యి వేసి 5 ఒత్తులు వెలిగించి లక్ష్మీదేవి పటానికి గంధము, కుంకుమ, మల్లెపూలు అలంకరణ చేసి ఇంటిలో తాను ధరించేటువంటి నగలన్నిటినీ కూడాను ఆ తల్లి దగ్గర ఉంచి కొత్త లక్ష్మీదేవి యొక్క రూపు ఒకటి కొనుగోలు చేసుకొని వచ్చి ఆ రూపును లక్ష్మీదేవి దగ్గర ఉంచి లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామావళి చదివి లక్ష్మీదేవికి ప్రీతివంతమైనటువంటి ఆవు పాలతో చేసినటువంటి పాయసాన్నం నైవేద్యంగా సమర్పించి ఆ కొత్త రూపు లక్ష్మీదేవిని తన మంగళసూత్రంలో కట్టుకోవటం లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలకు తార్కాణం. ఇది అక్షయ తృతీయ నాడు గృహిణి ఆచరించవలసినటువంటి విధి విధానంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ముత్తైదువులను ఇంటికి పిలిచి కనకదార స్తవము, లక్ష్మీ స్తోత్ర పారాయణ చేసి అందరికీ కూడాను
దక్షిణ తాంబూలాదులు సమర్పించి నమస్కృతాంజలు గడించి అక్షతలతో ఆశీస్సులు పొందటం, క్షయము కాని సిరి సంపదలకు నిలయము మీ గృహము అని చెప్పడానికి తర్కాణమే అక్షయ తృతీయలో దాగినటువంటి పరమార్థం. చందనం చక్కగా ముత్తైదువులకు అలంకరించడం శాస్త్రరీత్యా కూడా విశేషవంతమైన సద్గుణ సంపదలు కలగటానికి తార్కాణమవుతుంది. ఇది ప్రతి ఒక్కరూ ప్రతి గృహంలోనూ అక్షయ తృతీయ నాడు ఆచరించవలసినటువంటి ధర్మసూత్రాలు. గోమాత సేవ సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కూడా ఇస్తుంది. గోవు యొక్క పుష్ఠభాగం వద్ద పసుపు, కుంకుమ, గంధం అలంకరించి ఆ గోవుకు పూలతో పూజ చేసి గో ప్రదక్షిణం గనక ఈరోజు గనక ఎవరైతే ఆచరిస్తారో తప్పనిసరిగా లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మీ గృహాన్ని పావనం చేసి తీరతాయి సుమా. ఈ అక్షయ తృతీయ నాడు ఇంతటి అద్భుతవంతమైనటువంటి ప్రభావం దాగి ఉన్నది కాబట్టే లక్ష్మీ కటాక్ష సిద్ధి కోసం తాను అనుకున్న కోరికలు నెరవేర్చుకోవటానికి భగవంతుడు ప్రసాదించిన అమూల్యవంతమైనటువంటి వరంగా ఈ అక్షయ తృతీయ సుదినాన్ని ప్రతి ఒక్కరూ పాటించి ధన్యులై చక్కటి యోగవంతమైన జీవితాన్ని కొనసాగించవచ్చు. గృహబల రీత్యా అక్షయ తృతీయ నాడు ఇంటి సింహద్వారం పై భాగాన స్వస్తికు, ఓంకారం గుర్తులు, చందనము, కుంకుమలతో అలంకరణ చేసి విష్ణుమూర్తికి చందనాన్ని సమర్పించి లక్ష్మీ నరసింహస్వామి వారికి కూడా చందనంతో అలంకరణ చేసి 11 రూపాయి నాణేలను లక్ష్మీదేవి దగ్గర ఉంచి పూజ చేసి పూజ అనంతరం ఆ నాణేలను గనక మీ యొక్క ధనం దాచుకునేటువంటి బీరువాలో గనక ఉంచుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంటిల్లిపాది కూడాను లక్ష్మీ సహస్రనామావళితో పాటుగా విష్ణు సహస్రనామం కూడాను చక్కగా పఠించటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. అలాగే ఒక కుండలో నీరు నింపి దానిలో మామిడి ఆకులు వేసి నారాయణునికి భక్తితో సమర్పించడం, వ్యవసాయదారులు వ్యవసాయాన్ని ప్రారంభించడం కూడా ఈ అక్షయ తృతీయ నాడు చేయటం సర్వవిధ శ్రేయోదాయకం. ఈ పర్వదినాన చేసేటువంటి ప్రతి ఒక్క పని కూడా అక్షయమైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తుంది. అందుకే శుభకార్యాలకు, పరోపకార కార్యాలకు చేసి జీవితాన్ని సఫలం చేసుకోవాలని మనకు ఋషులు ప్రబోధం చేశారు. విద్యార్థులందరూ కూడాను తమ విద్యలలో వివిధ రంగాలలో రాణించడానికి, ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణతను పొందడానికి గృహం సింహద్వారానికి దగ్గరలో లేక ఇంటి ఆవరణలో పసుపు పచ్చటి పూలు పూసేటువంటి మొక్కలను పెంచటం సర్వశ్రేయోదాయకంగా మనకు శాస్త్రం తెలియజేస్తోంది. మొక్కలను నాటడం వలన కంటికి కనిపించని దైవీ శక్తి వారిని రక్షిస్తుంది అని అర్థం. ధన మార్గానికి గనక ఆటంకాలు గనక ఎదురవుతూ ఉంటే మీరు ధనం దాచేటువంటి ప్రాంతంలో లేదా నగదు పెట్టెలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచి చూడండి. ఆటంకాల నుంచి బయల్పడటానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక సమస్యల నివారణకు చందనపు మాల ధారణ, చందనపు మాలతో జపం చేయటం ఇవన్నీ కూడా చాలా యోగాన్ని సిద్ధింపచేస్తాయి. ప్రతి పనిలో కూడాను నిరుత్సాహం, చేతన శక్తి తక్కువగా ఉన్నట్లయితే ఏదైనా దేవాలయంలో భక్తులకు లడ్డూ ప్రసాదాన్ని పంచిపెట్టి చూడండి. తీవ్రమైనటువంటి రుణ బాధల నుంచి బయటపడటానికి
సోమవారం నాడు శివలింగానికి ప్రదోష సమయంలో ఉమ్మెత్త పూలతో పూజ చేసి చూడండి. నల్ల ఉమ్మెత్త అనేటువంటిది కూడా చాలా విశిష్టం. శుక్రవారం నాడు గృహ ప్రాంగణంలో అమ్మవారిని తలుస్తూ నల్ల ఉమ్మెత్త చెట్టును కనుక నాటినట్లయితే, దాన్ని పోషించినట్లయితే చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది. కుటుంబంలో రకరకాలైనటువంటి సమస్యలు, విభేదాలు, అలాగే దాంపత్య జీవితంలో కూడాను కలహాలు కనుక వచ్చినట్లయితే వాటన్నిటి నుంచి తొలగించుకోవటానికి సోమవారం శివాలయంలో పచ్చి ఆవు పాలతో తేనె కలిపి పరమేశ్వరుడి అభిషేకానికి సమర్పించి చూడండి. అభిషేక ప్రియ శివ అన్నారు కాబట్టి ఆ స్వామికి సమర్పించాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. गोवर्धनोद्धार गोपरिपाल गोपाल कृष्ण हरे गोपिकलोला गोपाल बाल गोपाल कृष्ण हरे देवकी नन्दन देवादिदेव गोपाल कृष्ण हरे वसुदेवनन्दन श्रीवासुदेव गोपाल कृष्ण हरे మహానుభావుడు నమ్ముకున్నటువంటి అర్జునుణ్ణి, నమ్ముకున్నటువంటి ఆ ధర్మరాజు గారిని, వాళ్ళని ఇంత గొప్పగా రక్షణ చేసి కాపాడి పరమ సంతోషాన్ని పొందినవాడెవరంటే అర్జునుడు కాదు, కృష్ణ పరమాత్మ సంతోషాన్ని పొందాడు. అమ్మయ్యా, అర్జునుడు దక్కాడు. తొందరపడి చేసినటువంటి ప్రతిజ్ఞకి తానే బలైపోకుండా సైంధవ సంహారం జరిగిందని ఆనందించాడు. అంటే భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి వాణ్ణి కాపాడి కాపాడబడ్డవాడు ఆనందపడిపోవడం కాదు, వాణ్ణి కాపాడుకున్నానని భగవంతుడంతా ఆనందపడిపోతాడు. ఆ విధంగా సైంధవ వధని పూర్తి చేయించాడు. ఆ తరువాత మహాభారత యుద్ధం నడుస్తోంది. విచిత్రం ఏమిటంటే ఈ కీలకమైన సన్నివేశాల్లో చాలా సన్నివేశాలు ద్రోణపర్వంలోనే జరిగాయి. ఇప్పుడు నేను ద్రోణపర్వంలోంచి ఈ విశేషాలన్నింటినీ కూడా గుదిగుచ్చి మీ ముందుంచుతున్నాను. ఒక రాత్రి యుద్ధం జరుగుతోంది. వాళ్ళు అనుకుంటే రాత్రి కూడా యుద్ధం చేస్తారు. ఆ రాత్రి యుద్ధం జరుగుతుండగా అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు, కృష్ణ పరమాత్మ సారథ్యం చేస్తున్నాడు, అవతల కర్ణుడు విజృంభించి యుద్ధం చేస్తున్నాడు. అంత గొప్ప యుద్ధం చేస్తుంటే అర్జునుడు కృష్ణ పరమాత్మతో ఒక మాట అన్నాడు, మనం వెళ్ళి కర్ణుడిని నిగ్రహించకపోతే చాలా కష్టం. మధ్యందిన మార్తాండుడిలా చెలరేగిపోతున్నాడు, మన యొక్క సైన్యాన్నంతటినీ కూడా కలవరపెడుతున్నాడు, అందుకని కర్ణుడితో యుద్ధం చేద్దామన్నాడు. అలాగే చేద్దామని చెప్పి కృష్ణ పరమాత్మ ఘటోత్కచుడిని పిలిచాడు. ఎవరు ఘటోత్కచుడు? భీమసేనుడి యొక్క కొడుకు, నిజానికి పాండురాజు గారి యొక్క మొదటి మనవడు, భీముడికి హిడింబకి కలిపి జన్మించినటువంటి కుమారుడు, రాక్షసుడు, భయంకరమైనటువంటి రూపంతో ఉంటాడు, వెంట్రుకలు తల మీద నిక్కముడుచుకుని ఉంటాయి, అంత భయంకర కోరలతో ఉంటాడు, అనేకమైనటువంటి కామరూపములు ధరిస్తాడు, అన్ని రకాలైన అస్త్రములు ప్రయోగిస్తాడు, సామాన్యమైన వీరుడు కాడు. ఆ ఘటోత్కచుణ్ణి దగ్గరికి పిలిచాడు కృష్ణ పరమాత్మ. పిలిచి ఒక మాట అన్నాడు, పాండవ సైన్యముల్ సెదరిపారడు కర్ణుని చేతనొచ్చి ఉద్దండత నీదు శౌర్యమును దర్పము నేర్పడ నిల్వరింపు ఈతండని రాత్రి నీకు కడు తక్కువ తండ్రులకు జయంబు పుత్రుండసంగంగా కాన్పు మహిరూఢికి నెక్కదే గెలువుమీతనిన్. ఓ ఘటోత్కచ, రాక్షసులకు రాత్రివేళ యుద్ధం చేయడం చాలా తేలిక. వాళ్ళు ద్విగుణీకృత పరాక్రమంతో యుద్ధం చేస్తారు. మిగిలిన వారికి రాత్రి యుద్ధంలో అంత శక్తి ఉండదు. కర్ణుడు విజృంభించి యుద్ధం చేస్తున్నాడు, సహజంగా అలా యుద్ధం చెయ్యగలిగిన శక్తి నీకుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు కర్ణుడితో యుద్ధం చెయ్యి. అది మామూలుగా ఉండకూడదు, అద్భుతమైన యుద్ధం చేసి విజయాన్ని సాధించు.
అంటే కర్ణుడిని గెలవలేడు ఘటోత్కచుడు అన్న విషయం తెలియదా కృష్ణ పరమాత్మకి? తెలుసు. తెలిసి ఉండే ఒక మాట చెప్తున్నాడు. గెలు అన్న మాటలో అర్థం కేవలం చంపేయమని కాదు, నిగ్రహించి వెనక్కి తిరిగేటట్టు చేయగలిగినా చాలు. కాబట్టి కర్ణుణ్ణి నువ్వు గెలవవలసిన అవసరం ఉంది. ఇంత గొప్ప యుద్ధం, రాత్రి యుద్ధం జరుగుతున్నప్పుడు, కర్ణుడు ఇంత చెలరేగి ప్రవర్తిస్తున్నప్పుడు నువ్వు కర్ణుణ్ణి నిగ్రహిస్తే నీ తండ్రులు ఎంత ఆనందపడతారు. అక్కరకొచ్చాడు కొడుకు అనుకుంటాడు. తండ్రి నా కొడుకు అక్కరకొచ్చాడు అని ఆనందపడిన నాడు అంతకన్నా గొప్పది తండ్రికి ఇంకొకటి ఉండదు. కాబట్టి నువ్వు అటువంటి కొడుకువి కావాలి, నీ తండ్రులు సంతోషించే కొడుకువి కావాలి. కాబట్టి పాండవ సైన్యము చెదరిపారెడు కర్ణుడి చేతనొచ్చి, పాండవ సైన్యాలన్నీ పారిపోతున్నాయి కర్ణుడు వేసేటటువంటి బాణముల ధాటికి. నువ్వు ఇప్పుడు యుద్ధం చేసి తండ్రులకు జయంబు పుత్రుండ సగంగ కాన్పు మహిరూఢికి నెక్కదే గెలువు మీతని. కొడుకు విజయాన్ని సాధిస్తే తండ్రులు ఎంత ఆనందపడతారు, తాము ఎంత పరాక్రమవంతులైనా. అందుకని నువ్వు వెళ్ళి యుద్ధానికి అన్నాడు. కర్ణుడితో యుద్ధం మొదలుపెట్టాడు. అదేం సామాన్యమైన యుద్ధం కాదు. అసలు తనకున్నటువంటి మాయాశక్తి చేత కోటలు సృష్టించాడు. తనకున్న మాయాశక్తితో అనేకమైనటువంటి రోళ్ళు, రోకళ్ళు, శూలాలు, ఈటెలు, బాకులు, కత్తులు ఇన్నింటిని సృష్టించాడు. కర్ణుడంతటి వాడు విసిగిపోయాడు. ఏమిట్రా వీడి యుద్ధం అని. అంత అనితర సాధ్యమైన యుద్ధం చేస్తుంటే జటాసురుని యొక్క కుమారుడైనటువంటి అలంబసుడు అనేటటువంటి రాక్షసుడు, వాళ్ళ నాన్నగారు రాక్షసుడు జటాసురుడు, ఆయన గబగబా దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. మా నాన్నగారు జటాసురుడు చాలా గొప్పవాడు, ఆయన కొడుకు నేను అలంబసుడిని, నాకు ఎప్పటి నుంచో పాండవుల మీద వైరం. విచిత్రం ఏమిటంటే ధర్మాత్ములతో వైరం పెట్టుకున్నవారు ఎవరో ఏమిటో వాళ్ళు బయటకు వచ్చాక తెలుస్తుంది తప్ప అప్పటి వరకు వాళ్ళు వైరంతో ఉన్నారన్న మాట కూడా తెలిసే అవకాశం ఉండదు. అదో విచిత్రం. కాబట్టి అప్పుడు బయలుదేరాడు ఆయన. బయలుదేరి నాకు పాండవులతో వైరం, కాబట్టి ఇప్పుడు నాకు ఒక అవకాశం ఇయ్యి. పాండవ పక్షాన ఘటోత్కచుడు యుద్ధం చేస్తున్నాడు, అయితే బయలుదేరి యుద్ధం చేయమన్నాడు. ఆ అలంబసుడు ఘటోత్కచుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. వీళ్ళిద్దరి యుద్ధం చాలా చమత్కారంగా ఉంటుంది. ఒకడు కొండచిలవైపోతాడు, ఇంకొకడు ఇంకో కొండచిలవైపోతాడు, ఒకడు పొట్టేలైపోతాడు, ఒకడు పులైపోతాడు, ఒకడు సింహమైపోతాడు. ఇవన్నీ మనం వెండి తెర మీద చూసినవి, కానీ నిజంగా భారతంలో చదువుతుంటే శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం. అంత అద్భుతంగా వర్ణిస్తారు ఘటోత్కచ యుద్ధాన్ని. అదే సామాన్యమైన యుద్ధం కాదు. ఎన్ని మాయారూపాలు ధరిస్తారో. ధరించి యుద్ధం చేసి ఆఖరికి అలంబసుడి గుండెల మీద కాలు పెట్టి నెత్తురు నోట్లోంచి పైకొచ్చేటట్టుగా తన్ని కంఠాన్ని పట్టుకుని తిప్పి ఊడదీసి దుర్యోధనుడి దగ్గరికి పట్టుకెళ్ళి ఆయన రథం మీద పారేశాడు ఘటోత్కచుడు. నా మీదకి పంపించావుగా అలంబసుణ్ణి, ఇదిగో తలకాయ తీసుకొచ్చి ఇచ్చా, ఇంకా ఇలాంటివి చాలా బహుమానాలు ఇస్తా నీకు, యుద్ధానికి సిద్ధపడన్నాడు అని మళ్ళీ కర్ణుడి మీదకి వెళ్ళాడు. వెళ్ళి మళ్ళీ కర్ణుడితో యుద్ధం చేస్తున్నాడు. అదే సామాన్యమైన యుద్ధం కాదు, భయంకరమైన యుద్ధం. ఈలోపు బకాసురుడి యొక్క సోదరుడు, బకాసురుడు ఎవరు అంటే వాళ్ళు బ్రహ్మచారులుగా ఉన్నప్పుడు ఏకచక్రపురంలో భిక్షాటన చేస్తున్నప్పుడు ఒక బ్రాహ్మణ కుటుంబాన్ని ఆదుకోవడం కోసమని కుంతీదేవి భీమసేనుణ్ణి పంపిస్తే బకాసురుణ్ణి భీముడు సంహరించినటువంటి వృత్తాంతానికి సంబంధించిన వాడు ఆదిపర్వం. ఆదిపర్వంలో బకాసురుని యొక్క సోదరుడు ఒకడు అలాయుధుడు, వాడి పేరు. వాడిప్పుడు వచ్చాడు. ఎప్పటివాడు ఇప్పుడు వస్తున్నాడు అంటే ధర్మం పట్టుకున్న వాడికి ఉండేటటువంటి శత్రుత్వం దేనికి అంటే ధర్మం పట్టుకోవడం వల్లే. అధర్మాత్మలతో యుద్ధం. అందుకొచ్చాడు ఈ అలాయుధుడు. మా సోదరుణ్ణి చంపేశాడు భీముడు, అందుకని నాకు పగ. ఇన్నాళ్ళకి అవకాశం వచ్చింది. ఇప్పుడు యుద్ధం చేస్తున్నాడు కదూ ఆ ఘటోత్కచుడు, ఆ భీముడు కొడుకు ఘటోత్కచుడు కదూ, అందుకని ఘటోత్కచుడిని నేను చంపేస్తే భీముడు ఏడుస్తాడు, అందుకని నేను ఘటోత్కచుడి మీదకి యుద్ధానికి ఎడతాను, అనుమతి ఇమ్మన్నాడు. యుద్ధం చేసేవాడు దొరికితే చాలు అసలు ఘటోత్కచుడి మీద. అంత వైపరీత్యంతో కూడుకున్నటువంటి రాత్రి యుద్ధం ఆ రోజున. అందుకని దుర్యోధనుడు అన్నాడు, ఇంతకన్నా సంతోషం ఏముంటుంది, తప్పకుండా వెళ్ళి ఘటోత్కచుడితో యుద్ధం చేయమన్నాడు. ఆ అలాయుధుడు బకాసురుడి సోదరుడు ఘటోత్కచుడి మీదకి వెళ్ళాడు. మళ్ళీ వాడితో యుద్ధం చేసి వాడి తల కూడా తుంచేశాడు ఘటోత్కచుడు. మళ్ళీ దుర్యోధనుడికి పట్టుకెళ్ళి బహుమానం చేశాడు. చేసి మళ్ళీ కర్ణుడితో యుద్ధం చేస్తున్నాడు.
ఆ యుద్ధం చేసేటప్పుడు ఇక ఘటోత్కచుని యొక్క ధాటి తట్టుకోలేకపోయారు కౌరవులు. తట్టుకోలేక సైన్యమంతా కూడా కాకావికలైపోయారు. ఆ కాకావికలైపోయి చెదిరిపోతున్నప్పుడు అసలు తెల్లవారే వరకు మనం బతికుంటే కదా యుద్ధం, ఇంకా తెల్లవారే వరకు బతికుండడానికి వీడికి చీకటి ఎక్కువ అయ్యే కొద్దీ వీడి బలం పెరిగిపోతూ ఉంటుంది. అది రాక్షసులకు ఉండే శక్తి. కాబట్టి కర్ణ, ఒక్క పని చెయ్యి, నీ దగ్గర శక్తి అని ఆయుధం ఉన్నది, ఒక అస్త్రం ఉన్నది, అదొక దివ్య శక్తి. అది ఎక్కడిది అంటే, ఒకప్పుడు దేవేంద్రుడు కర్ణుడి దగ్గర ఉండిపోయినటువంటి సహజమైనటువంటి కవచాన్ని, కుండలాల్ని దానంగా పుచ్చేసుకున్నాడు. ఆయన వైకర్తనుడు అని పేరు పొందాడు. తన శరీరాన్ని తాను కోసి కవచాన్ని ఉత్తరించి ఇచ్చేశాడు. ఆ ఇచ్చేసినప్పుడు ఎంత కాదన్నా కర్ణుడు చేసినటువంటి దానాన్ని చూసి ఇంద్రుడు తెల్లబోయాడు. తెల్లబోయి ఒక వరం ఇచ్చాడు. నీకు శక్తి అని ఒక అస్త్రాన్ని ఇస్తున్నాను, ఇది దివ్య శక్తి, ఒక్కసారే పనిచేస్తుంది. దీన్ని నువ్వు ఎవరి మీద వేసినా ఇక వారు మృత్యువు నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. కాబట్టి ఈ దివ్యమైన శక్తిని నీకు ఇస్తున్నాను, కవచాన్ని నాకు ఇచ్చావు కాబట్టి అని ఇచ్చాడు. ఈ శక్తి నిజానికి కర్ణుడు ఎవరి కోసం దాచుకున్నాడు అంటే అర్జునుడి కోసం దాచుకున్నాడు. ఆయనకి ఎప్పుడూ కూడా ప్రతిజోదు ఎవరు? అర్జునుడు. అర్జునుడి మీద ఇది వేసి నేను పడగొడతాను, అర్జునుడిని సంహరిస్తాను, ఇది ఆయనకి నమ్మకం మనసులో. అందుకే అంత ధైర్యంతో ఉండేవాడు, నా దగ్గర శక్తి అన్న అస్త్రం ఉంది కదా అని. ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న వాళ్ళందరూ అన్నారు, ఇది వింటున్నవాడు ఎవరో తెలుసా? ధృతరాష్ట్రుడు వింటున్నాడు సంజయుడు చెప్తుంటే. వీళ్ళు అన్నారు, అసలు అర్జునుడు కనపడాలిగా, ఎక్కడో ఉన్నాడు యుద్ధంలో, రేపు యుద్ధానికి వచ్చాక వెతుక్కుని వాడి దగ్గరికి వెళ్ళాలి. నువ్వు వెళ్ళే వరకు నువ్వు ఉంటావా మేము ఉంటావా? అసలు ఈ ఘటోత్కచుడు ఇలా యుద్ధం చేస్తుంటే ఇంకా అర్జునుడిని కలవడం అన్న మాట ఇప్పుడు బతికుంటే అసలు ముందు వీడు చచ్చిపోవాలి, అందుకని వేసేయి ముందు ఆ శక్తిని అన్నారు. దిక్కుతోచని పరిస్థితి ఏర్పడి వేసేశాడు ఆ అస్త్రాన్ని. వేసేసేటప్పటికి అది వెళ్ళి తిన్నగా గుండెల్లో గుచ్చుకోగానే ఘటోత్కచుడు భూమి మీద పడిపోయి ప్రాణాలు విడిచిపెట్టేశాడు. ప్రాణాలు విడిచిపెట్టేసినటువంటి సందర్భంలో పాండవులందరూ కూడా ఘటోత్కచ మరణాన్ని చూశారు. చూసి అరే కొడుకు కదా, 5గురు కూడా చాలా దుఃఖాన్ని పొందారు. పాండవ సైన్యాలన్నీ కాకావికలైపోయి అప్పటి వరకు అంత గొప్పగా తమకి అనుకూలంగా జరుగుతున్నటువంటి యుద్ధంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అందరూ బాధపడుతున్నారు. ఆ బాధపడుతున్నటువంటి సందర్భంలో కృష్ణుడు ఒక్కడు మాత్రం ఏం చేశాడంటే కళ్యాలు తీసుకెళ్లి నొగలకు కట్టేసి ఆ రథంలో పాట పాడుతూ నృత్యం చేయడం మొదలెట్టాడు. అర్జునుడు చూశాడు, బావా ఏమైనా సమంజసంగా ఉందా? ఆయన మా కొడుకు ఎంత రాక్షసుడైనా మా పక్షాన యుద్ధం చేస్తున్నాడు, ఇంత గొప్ప యుద్ధం చేశాడు, ఇంత గొప్ప యుద్ధం చేసిన వాడు యుద్ధంలో మరణించాడు, మేం బాధలో ఉన్నాం, నువ్వు నాట్యం చేస్తున్నావు, ఏమైనా ఇది సమంజసంగా ఉందా అని అడిగాడు. నీకు అంతవరకు మాత్రమే తెలుసు అర్జున, నేను ఇవాళ ఇంత సంతోషంతో ఉన్నానంటే కారణం ఏమిటో తెలుసా? మీ అన్నయ్య అరణ్యవాసంలో ఉన్నంతకాలం నిద్రపోయేవాడు కాదు కర్ణుడికున్న ఈ శక్తిని చూసి. నేను ఇన్ని రాత్రులో బెంగపెట్టుకున్నా, ఈ శక్తి అస్త్రం కర్ణుడి దగ్గర నుంచి ఎలా దూరం జరిగిపోవాలా అని బెంగపెట్టుకున్నా. అందుకు పంపించా ఇవాళ ఘటోత్కచుడు. ఆ ఘటోత్కచుడి మీద ఇవాళ కర్ణుడు వేసేశాడు కాబట్టి ఇక శక్తి అస్త్రం లేదు కాబట్టి కర్ణుడు చచ్చిపోయినట్టే నీ చేతిలో. నిజంగా కర్ణుడే శక్తిని ప్రయోగిస్తే నేను కూడా నిన్ను కాపాడలేను, నా వల్ల కూడా జరగదు అర్జున. కాబట్టి నీకు అమంగళం జరుగుతుంది. నీకు అమంగళం జరిగిన తర్వాత ఇక నేను ఉంటే ఎంత లేకపోతే ఎంత, నిన్ను కాపాడుకోవాలి. అందుకే ఆ అస్త్రం ఇవాళ ఘటోత్కచుడి మీద వేసేశాడని నేను సంతోషపడుతున్నాను. ఇలా జరాసంధుడు, శిశుపాలుడు మొదలైన వాళ్ళని ముందు నుంచే కురుక్షేత్రానికి రాకుండా నేను ఎంతో మందిని ముందు నుంచి పడగొట్టించాను, లేకపోతే నువ్వేమైపోదు, నిన్ను అలా కాపాడుకుంటూ వచ్చా ముందు నుంచి అని అర్జునుడితో చెప్పాడు. ఇది విన్నాడు ధృతరాష్ట్రుడు సంజయుడు చెప్తున్నప్పుడు. విని నోరు కొట్టుకున్నాడు. నోరు కొట్టుకుని అన్నాడు, ఒకడిని చంపి ఇట్లు సనుజ్వల శక్తిని రింగి కర్ణుడేటికి నరు మీద దానిని గిడింపక ఇన్ని దినంబుల ప్రయోజకముగా చేసే కయ్యము భుజాబలశాలి నరుండు వడ్డ మూడికి మరి ఉత్సహింపగలరే పెరవారులు సుతనందన. సంజయ,
ఇవ్వాలే కాదు కదా యుద్ధం ప్రారంభమైంది. ఒక్క భీష్మాచార్యులు వారే 10 రోజులు చేశాడు కదా. 10వ రోజున భీష్ముడు పడిపోయాడు, 4 రోజులు ద్రోణుడు చేశాడు. అంటే ఇవాళకి అప్పుడే యుద్ధం ప్రారంభమైపోయి 10 రోజులు దాటిపోయి 3వ రోజు ఏదో నడిచిపోతోంది. ఇన్నాళ్ళు మరి ఈ అస్త్రం దగ్గర పెట్టుకుని ఏం చేసినట్టు కర్ణుడు? మొట్టమొదటి రోజే ఈ అస్త్రం పట్టుకుని వెళ్ళిపోయి అర్జునుడి మీద వేసేస్తే అయిపోయిందిగా. అర్జునుడు పడిపోతాడుగా. అర్జునుడు పడిపోయాక ఇంక ఎలా వస్తారు యుద్ధానికి? పాండవులు రారుగా. మరి ఎందుకు వేయలేదా కర్ణుడు? ఇదెక్కడి ప్రారంభం? దాన్ని పట్టుకెళ్ళి ఘటోత్కచుడి మీద వేసాడు. ఇప్పుడు లేకుండా పోయిందిగా. ఇంకా అర్జునుడు బతికేశాడుగా. అదిగో కృష్ణుడు నాట్యం చేస్తున్నాడని నువ్వే చెప్తున్నావుగా. మరి ఇంకా మన బతుకేమిటి? ఎందుకు వేయలేదు కర్ణుడు అసలు? మీరెందుకు చెప్పలేదు? అమ్మో, ఎన్ని ప్రశ్నలు వేస్తాడు అనుకుంటున్నారు? ఏం మామూలుగా వదిలిపెట్టడం? పోనీ కర్ణుడు మర్చిపోతున్నాడు. మీరున్నారుగా చుట్టూ. మీరోసారి ఇలా చిటికేసి చిట్టేసి అని ఓ సంజ్ఞ చేస్తే వేసేస్తాడుగా అర్జునుడి మీద. అర్జునుడు పడిపోతే అయిపోయిందిగా యుద్ధం. మీకెవ్వరికీ జ్ఞాపకం రాలేదా? ఆ కర్ణుడికి జ్ఞాపకం రాలేదా అని ఒక పక్క పాపం సంజయుడితో ధృతరాష్ట్రుడు ఎంతో ఆక్రోశంతో అడిగాడు. అడిగితే సంజయుడు అన్నాడు, చెప్పకపోవడం ఏమిటి? తప్పకుండా చెప్పాం. పైగా ధృతరాష్ట్రుడు అడిగినటువంటి ప్రశ్నలో ఒక కీలకమైన విషయం ఉంది. అర్జునుడు ఎక్కడో ఉన్నాడయా యుద్ధంలో, అన్ని అక్షౌహిణీల్లో అస్తమానం వీళ్ళిద్దరే ఎదురుకుండా కనపడడానికి అదేమన్నా చిన్న గజా ఏంటి? ఎంత పెద్ద యుద్ధం! ఎవడెక్కడున్నాడో అర్జునుడు కర్ణుడు కలుసుకోలేదేమో అంటావేమో. అర్జునుడికి ఒక లక్షణం ఉంది, అర్జున యుద్ధం చేస్తానని పిలిస్తే వస్తాడు. మరి పిలవచ్చుగా. కర్ణుడు పిలిస్తే వచ్చేవాడుగా. రాగానే శక్తిని వదిలేస్తే అయిపోయిందిగా యుద్ధం. మరి ఎందుకు వేయలేదు? ఎందుకు పిలవలేదు? మీరెందుకు జ్ఞాపకం చేయలేదు అంటే సంజయుడు అన్నాడు, మేమందరం ప్రతిరోజు రాత్రి చెప్పేవాళ్ళం. కర్ణ, ఎందుకు ఇవాళంతా వృధా చేశావు? అర్జునుడిని యుద్ధానికి రమ్మను, శక్తి ప్రయోగించే అయిపోయిందిగా యుద్ధం. అందుకేగా నిన్ను నమ్మాడు దుర్యోధనుడు. ఆ శక్తి వెయ్యకుండా దాచిపెట్టుకుంటావు ఏమిటయా? వేసేసేయి. ఎన్నాళ్ళు దాస్తావు దాన్ని అలాగా? అదేనో ఊహించుకుంటూ దాచుకునే మిఠాయా ఏమి అని పాపం సంజయాదులందరూ రోజూ చెప్పారు. ఒకళ్ళు కాదు, అందరూ చెప్పేవారు. కర్ణుడు అనేవాడు, అబ్బబ్బబ్బబ్బ ఏమిటో ఇవాళ మర్చిపోయాను, రేపు తప్పకుండా వేసేస్తాననేవాడు. రేపు తప్పకుండా వేసేస్తానని అహంకారంతో వెళ్ళేవాడు. ఎందుకని చూసావా, ఇంతమంది అడుగుతున్నారు, మన చేతిలో ఉంది యుద్ధం ఆపేయడం, అస్త్రం నా చేతిలో ఉంది, వేసేసానా అయిపోయిందంతే, రేపు వేసేస్తాను. ఇక రేపంతా సత్కారాలు, విజయదుందుబులు, పెద్ద పెద్ద విజయోత్సవాలు అంతే. నన్ను నమ్ముకున్న దుర్యోధనుడికి విజయం సాధించి పెట్టేశాననుకునేవాడు. మర్నాడు పొద్దున్న రథం ఎక్కేవాడు, కర్ణుడు మర్చిపోయేవాడు. కర్ణుడి పక్కన వీళ్ళందరూ ఉండేవారు. మేము మర్చిపోయాం ధృతరాష్ట్ర మహారాజా ప్రారంభం. ఒక్కడికి గుర్తుండేది కాదు. ఇది రోజులు అయిపోయాయి. అందరికీ ఎప్పుడు గుర్తొచ్చింది అస్త్రం ఉందని? ఘటోత్కచుడు యుద్ధం చేస్తుంటే గుర్తొచ్చింది. దాన్ని ఘటోత్కచుడి మీద వేవయా బాబు అన్నారు, వేసేశాడు. అంటే ధృతరాష్ట్రుడు తల కొట్టుకుని, మన ప్రారంధం కాకపోతే ఆ మరుపు జబ్బు ఏమిటి ఆ కర్ణుడికి? వాడికొక్కడికి మరుపు జబ్బు అనుకుంటే సామూహిక మరుపు జబ్బు ఏమిటి? మీ అందరూ మర్చిపోవడం ఏమిటి? ఇప్పుడు గుర్తు రావడం ఏమిటి? అది పట్టుకెళ్ళి ఘటోత్కచుడి మీద వేయడం ఏమిటయా అని బాధపడ్డాడు. బాధపడితే సాత్యకి ఇదే ప్రశ్న అడిగాడు కృష్ణుణ్ణి. అలా రోజు ఎందుకు మర్చిపోయాడు అసలు అని. అంటే కృష్ణ పరమాత్మ అన్నాడు, వాని వారెల్ల నీ పని వానికెప్పుడు గరపుదురు, వాడు పూంకిమై గడగివచ్చున్ తాకుదల నేను వారలందరూ మరచునట్లు చేయుదు నరును కొనై కుమారా. ఓ సాత్యకి, కేవలం అర్జునుణ్ణి రక్షించుకోవడం కోసమే వాడు రథం ఎక్కగానే మరిచిపోయేట్టు చేసేవాడిని, మిగిలిన వాళ్ళందరూ మరిచిపోయేట్టు చేసేవాడిని, ఇంటికి వెళ్ళిపోయాక గుర్తొచ్చేట్టు చేసేవాడిని. బాధపడ్డానికి పనికొస్తుంది. అప్పుడు గుర్తొస్తే మాత్రం ఏం చేస్తారు? బాధపడతారంతే. ఎందుకలా? ఏదో పవిత్రమైనటువంటి పర్వతములు, పవిత్రమైనటువంటి నదులు, పవిత్రమైన క్షేత్రములు, ఇటువంటివన్నీ ఎక్కువగా హరిద్వార్, ఋషికేశ్ ఇలాంటివన్నీ ఉన్న రాష్ట్రం ఏది అన్నాను అనుకోండి. ఏదో మిమ్మల్ని ఒక ప్రశ్న అడగడానికి. మీకు జ్ఞాపకం రాలేదు. అప్పుడు నేను మీకు జ్ఞాపకం రావడానికి 4 దిక్కులలో ఒక దిక్కు పేరుతో మొదలవుతుంది ఆ రాష్ట్రం అన్నాను అనుకోండి. ఓ తూర్పు అలా ఏం లేదు, పశ్చిమం లేదు, దక్షిణం లేదు, ఇంకొన్నది ఏమిటి? ఉత్తరం. ఏమిటా రాష్ట్రం అని చెప్పేస్తారా? చెప్పేరా?
మీకు జ్ఞాపకం రాకపోతే జ్ఞాపకం వచ్చేటట్టు చెయ్యొచ్చు. మీరు జ్ఞాపకం పెట్టుకున్న దాన్ని మరిచిపోయేట్టు చేయగలమా? ఒకడికి చెయ్యొచ్చు, అంతమందికి చేయగలరా ఎవరైనా లోకంలో? మరి ఎలా జరిగింది అంటే మరిచిపోవడానికి కావలసిన పాపాన్ని వండుకున్నాడు వాడు, అధర్మపక్షం వైపుకున్నాడు. అందుకే మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఎటువైపు ఒరిగారన్న దాన్ని బట్టి కూడా ప్రతిభ రాణించి కీర్తి నిలబడుతుంది. హనుమ మహాపరాక్రమవంతుడు. రామచంద్రమూర్తి పాదాల దగ్గర కూర్చుని దాసోహం కోసలేంద్రస్య రామస్య కృష్ణకర్మణ అంటారు. రాముడికి ఎన్ని దేవాలయాలు ఉన్నాయో అంతకన్నా హనుమకి అన్ని దేవాలయాలు ఎక్కువ ఉంటాయి. రహదారి మీద ఎక్కడ చూసినా భయాంజనేయ స్వామిని ఆయన మూర్తులే ఉంటాయి. కర్ణుడు శక్తివంతుడు, దుర్యోధనుడి వైపుకి ఒరిగాడు. ఏమైంది? అధర్మం వైపుకి ఒరిగిపోయిన తరువాత ఆయనకి జ్ఞాపకం వస్తే అధర్మం గెలుస్తుంది, ధర్మం పోతుంది. ఆయన ఏ అధర్మం వైపుకి ఒరిగాడో ఆ అధర్మమే ఆయన ధర్మాన్ని పడగొట్టకుండా చేసేసింది మరుపు రూపంలో. అది భగవంతుడు చేసినది అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? భగవంతుడు తిప్పిన ధర్మచక్ర స్వరూపం. దీని ద్వారా ఏం తెలుస్తోంది? మన దగ్గర ఉన్నదే మనని రక్షించదు, మనం ధర్మం వైపుకి ఒరగనప్పుడు. రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందరూ. రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాప చిత్తుండగొటుందంటారు పోతన గారు భాగవతంలో. ఏ రక్షణ ఆయన పెట్టుకోకపోయినా ఆయన రక్షణ పొందుతూ ఉంటాడు. ఎందుకని అంటే ఆయన పట్టుకున్న ధర్మం భగవదనుగ్రహంగా ఆయన్ని కాపాడుకుంటూ ఉంటుంది. ఎవడు ధర్మాన్ని విడిచిపెట్టి నేను నన్ను రక్షించుకుంటున్నాను అనుకుంటున్నాడో వాడు తన దగ్గర ఉన్నది తన రక్షణకి తాను వాడుకోలేక తాను పడిపోతాడు. మరుపు రూపంలో తను వదులుతాడు ఎక్కడో, అదే దెబ్బ కొట్టేస్తుంది. ఆ మరుపు ఎందుకు వచ్చిందో తెలుసా? అధర్మాన్ని పట్టుకున్న కారణం చేత అక్కరకు రాలేదు, సమయానికి అక్కరకు రాకుండా పోయింది. ఆ పోవడమే కర్ణుడి మరణానికి కారణమైంది. అందువల్లనే కర్ణుడు ఈరిగాడు. కాబట్టి మీరును ప్రాణములు త్రిలోకీరాజ్యము నాదు బుద్ధికిన్ పార్థుక్రియన్ కురిమికిం పత్రంబులే ఈ రేయి కదా సుఖించి ఏ నిద్రింతున్. సాత్యకి నేను ఒక్క మాట చెప్పనా? మీరును అంటే ఆయనకి సంబంధించినటువంటి బంధుత్వం ఉన్నవాళ్ళు, మీ అందరూ కలిసిన ప్రాణములు నా ప్రాణములైనా సరే. ఎవరు ఈ మాటలు అంటున్నది? కృష్ణ పరమాత్మ. నా ప్రాణముల కన్నా త్రిలోకీ రాజ్యము, 3 లోకముల రాజ్యం అంతటికన్నా కూడా నాదు బుద్ధికిన్, నాకు ఏది ఎక్కువో తెలుసా? పార్థుక్రియన్ కురిమికిన్ పత్రంబులే, పార్థుడి మీద నాకు ఉన్నటువంటి ప్రేమకు సమానములు కావు. ఎందుకని? అర్జునుడి భక్తి, అర్జునుడి ధర్మం అటువంటివి. పైగా అర్జునుడు ఎవరి చేతి ఉపకరణం? ధర్మరాజు గారి చేతి ఉపకరణం. ఆయన యుధిష్ఠరుడు ఎందుకయ్యాడు? ఎంత ఒరిపిడి రానివ్వండి, ఎన్ని కష్టాలు రానివ్వండి, ధర్మం కాపాడుతుందన్న పూనికతో పట్టుకుంటాడు కాబట్టే యుధిష్ఠరుడు అయ్యాడు. అర్జునుడు పడిపోతే యుధిష్ఠరుడు పడిపోతాడు. ఆయనకి పట్టాభిషేకం ఎలా అవుతుంది? యుద్ధం ఎలా గెలుస్తారు? అర్జునుడు పడకూడదు, అర్జునుడే కీలకం. కాబట్టే ఆయనని నేను అంత కూరిమితో కాపాడుకుంటా. 2 నరనారాయణ వచ్చిందే ధర్మ సంస్థాపనకు. అయినప్పుడు నేను కాపాడద్దు. అందుకే నాదు బుద్ధికిన్ పార్థుక్రియన్ కురిమికిన్ పత్రంబులే, నా బుద్ధికి 3 లోకముల రాజ్యమైనా సరే, మీరందరైనా సరే సాత్యకి, లేదా నా ప్రాణములైనా సరే అర్జునుడితో సమానములు మాత్రం కాదు. ఇవాళ నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా సాత్యకి? అందరూ పడుకునేవారు, నేను పడుకునేవాడిని కాదు, బెంగ పెట్టుకునేవాడిని. రేపు వాడికి జ్ఞాపకం రాదు కదా శక్తి అని. కానీ వాడు దుర్యోధనుడి వైపు కదా బయలుదేరాడు. వాడి అధర్మం వాడికి జ్ఞాపకం రాకుండా చేసింది. నేను ఆయనకి జ్ఞాపకం రాకుండా చేశాను అంటే ధర్మచక్రము, ధర్మం ఒకటి, ఈశ్వరుడు ఒకటి కాదుగా. ఇవాళ ఆ శక్తి అస్త్రం ఘటోత్కచుడి మీద వేసేశాడు. కాబట్టి ఇంకా అర్జునుడిని సంహరించగలిగినటువంటి అస్త్రము లేదు. కాబట్టి అందుకు అంత సంతోషంగా నాట్యం చేశా, పరమ సంతోషంగా ఇవాళ రాత్రి నిద్రపోతాను సాత్యకి, బయలుదేరుతున్నానన్నాడు.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.